2 days బ్యాక్ ఒక వీడియోలో మనం ప్రణీత్ మోరే అండ్ హిమాంశు జగ్రా స్టాండప్ కామెడీలో వాళ్ళు మాట్లాడిన పిచ్చి మాటల కోసం మాట్లాడుకున్నాం. 370 రూపాయల బిర్యానీ నేను ఇప్పించాను, నేను నా బిల్లు వసూలు చేసుకోవాలి కదా అని చెప్పి ఏదైతే పిచ్చి కోతలు కూసాడో దాని గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు అదే స్టాండప్ కామెడీకి సంబంధించిన ఇంకొక అమ్మాయికి సంబంధించిన క్లిప్ ఒకటి వైరల్ అవుతుంది. ఏంటి అంటే మనలో కొంతమంది మన పూర్వీకులు చనిపోయిన తర్వాత, డిసీజ్ అయిపోయిన తర్వాత ఒక నోబుల్ కాజ్ కోసం వాళ్ళ బాడీస్ని మెడికల్ బాడీస్కి డొనేట్ చేస్తూ ఉంటారు. అక్కడ మెడికల్ స్టూడెంట్స్కి అది యూజ్ అవుతుంది అని చెప్పి వాళ్ళ లెర్నింగ్ కోసం. అలాంటి వాటిని వాళ్ళు ఎంతో గౌరవంగా ఎంతో ఉన్నతంగా చూడాలి. కానీ ఈ అమ్మాయి స్టాండప్ కామెడీ షోలో వాటి మీద జోక్స్ వేసింది. వాటి ప్రైవేట్ పార్ట్స్ మీద మేము జోకులు వేసుకుంటాం, వాటి సైజెస్ మీద అని చెప్పి మెన్షన్ చేసింది. ఇప్పుడు మ్యాటర్ ఎంత పెద్దది అయిందంటే నేను చెప్తాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగింది ఏంటి అని చెప్పి అమ్మాయి అప్పాలు చెప్పింది. బట్ మ్యాటర్ ఎంత పెద్దది అయిపోయిందంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, వీళ్ళ ముగ్గురు మీద కేసులు పెట్టింది, నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా ఎంక్వైరీ చేస్తుంది. అండ్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ సోషల్ మీడియాలో ఆ అమ్మాయిని ఎంబీబీఎస్ స్టూడెంట్ నుంచి తొలగించాలని, ఆ అమ్మాయి క్యాస్ట్, ఆ అమ్మాయి పాస్ట్ అన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మ్యాటర్ ఎలా టర్న్ అయిందంటే రిజర్వేషన్స్ మీద టర్న్ అయిపోయింది ఈ అమ్మాయి చేసిన తప్పు వల్ల. మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. మీలో కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఫార్వర్డ్ చేస్తున్న రీల్స్ క్లిప్స్ చూస్తుంటే నాకు స్టాండప్ కామెడీ అంటేనే డోక్ వస్తుంది. ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారు? నేను స్టాండప్ కామెడీ క్లిప్స్ చాలా చూశానబ్బా, చాలా బాగుంటాయి, ప్లెజెంట్గా ఉంటాయి, ఎక్కడో డబుల్ మీనింగ్లు ఉంటాయి, కొద్దిగా డార్క్ హ్యూమర్ కూడా ఉంటుంది. కానీ అసలు లిమిట్లెస్గా ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా. అంటే ఇప్పుడు ఇందాక ఒక క్లిప్ ఫార్వర్డ్ చేశారు, అందులో ఒకడు ఏం మాట్లాడుతున్నాడంటే ఎప్పుడైనా చూడండి 10 అత్యాచారాలు జరిగితే అందులో ఒకటి మాత్రం మర్డర్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఎందుకురా అంటే వాడు చెప్తుంది ఏంటంటే, ఎందుకురా అంటే వాడు పని అయిపోయిన తర్వాత లేచిన తర్వాత అమ్మాయి అంటదంట, అంతేనా అంటదంట, వాడు కోపంతో వేసేస్తాడు అన్న విధంగా చెప్తున్నాడు. ఇది జోక్. నాకు ప్రాబ్లం వీళ్ళంటి వాళ్ళతో కాదు, ఎందుకంటే వీళ్ళంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు సమాజంలో ఎప్పుడు. నాకు ప్రాబ్లం ఎవరితో తెలుసా? అక్కడ కూర్చొని నవ్వుతున్నారే 50 మంది, 100 మంది, 200 మంది, 300 మంది, 400 మంది, నాకు వాళ్ళతో ప్రాబ్లం. ఆ జోక్కి వీళ్ళందరూ పగలబడి నవ్వుతున్నారు. ఎట్లా నవ్వు వచ్చిందన్నది నాకు అర్థం కాల. ఎట్లా దీని మీద నవ్వు వచ్చింది మీకు? ఇది ఎట్లా జోక్? ఇది ఎవరైనా ఒక 5-10 మందికి అరే ఇది జోక్ కాదు, ఇది తప్పు అనిపించినా మిగతా వాళ్ళందరూ నవ్వుతుంటే మనం వేరు పప్పలేమో అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళతో పాటు కలిసిపోతున్నారు. అంటే కొన్ని విషయాల్ని, చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ని, కొన్ని తప్పుల్ని ఇవి తప్పు అని చూపించాల్సిన మనం వాటిని నార్మలైజ్ చేసేస్తున్నాం ఇలాంటి స్టాండప్ కామెడీ పేరుతో. బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇక్కడ ఏదైనా అత్యాచారం జరిగితే సింపుల్గా జోకులు వేసుకుంటారుగా, కొన్ని వింటూ ఉంటాం. కొంతమంది ఇలా చేసిన వాళ్ళు కూడా చెప్తారు, తను కూడా ఎంజాయ్ చేసింది, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, నిర్భయ కేసులో వాడు మాట్లాడాడు కదా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, వీళ్ళు అంటే వీళ్ళు అలాంటి సెన్సిటివ్ విషయాల్ని, తప్పుల్ని కూడా సమాజంలో నార్మలైజ్ చేసి రుద్దేస్తున్నారు. నాట్ ఓన్లీ హిందీ అనే కాదు, మన తెలుగులో కూడా. మీకు లాస్ట్ వీడియోలో కూడా వినిపించాను ఒకళ్ళ వాయిస్. నేను ఒకళ్ళని మోర్ దెన్ 1 పర్సన్ లవ్ చేస్తే ఎల్ అంటారని చెప్పి ఐఎమ్ ప్రౌడ్ ఎల్ అని చెప్పి బూతుల్ని నార్మలైజ్ చేస్తున్నారు. ఆవిడ్ని ఒకళ్ళిద్దరు తిట్టారు, అది తప్పు. కానీ ఆవిడ ఏం మాట్లాడిందో ఆ మాటలకు రియాక్ట్ అయ్యి తిట్టారు, తప్పే అది. కానీ ఇలాంటి వాటిని తీసుకొచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇలా చెప్పేస్తే ఇలాంటి మాటలు మనం ఓపెన్గా మాట్లాడేసుకోవచ్చు అనుకుంటే, నువ్వు మాట్లాడవమ్మా బూతులు, నువ్వు శుద్ధపోసం అంటే నేను శుద్ధపోస కాదు, వెన్నపోస కాదు, మనం అందరం మాట్లాడుకుంటాం. ఎక్కడ మాట్లాడతాం? 4 గోడల మధ్యలో మన 9 ఫ్రెండ్స్లో ఏదైనా మాట్లాడతాం. అండ్ మనకు తెలుసు ఏది తప్పు ఏది రైటు. బూతు మాట్లాడటం అంటే ఏ బూతు ఎలా మాట్లాడుకుంటే మళ్ళీ మనం తిట్టుకోవటం ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఎంపతి చూపించాల్సిన విషయాలు, సింపతి చూపించాల్సిన విషయాలు మనం జోకులు వేసుకోం. ఇక్కడ ఏమైందంటే 19 years 20 years యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థం కాదు ఈ డిఫరెన్స్. వాళ్ళు వీటిని అత్యాచారం జరిగిన వాటిని మనం ఎంజాయ్ చేయొచ్చు, వాటిని మనం అటు జోకులు వేసుకోవచ్చు అన్న విధంగా వెళ్ళిపోతుంది. అది ప్రాబ్లం. సమాజానికి ఒక రాంగ్ ఐడియాలజీ ఇవ్వటం ప్రాబ్లం. 4 గోడల మధ్య మీరు ఏదైనా చేసుకోండి, ఒక కన్సెంట్తో మీరు ఏదైనా చేసుకోండి. కానీ సొసైటీలో పబ్లిక్ ప్లాట్ఫామ్లో స్టేజెస్ మీద మాట్లాడేటప్పుడు మాత్రం ఆచితూచి మాట్లాడాలి. ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్, పొలిటీషియన్స్, స్టాండప్ కామెడీ చేసేవాళ్ళు, సెలబ్రిటీస్, ఎవరైతే పబ్లిక్ యాక్సెస్ ఉంటుందో, ఎవరైతే మిమ్మల్ని ఒక 10 మంది, 20 మంది, 1000 మంది, 1,00,000 మంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూస్తారో వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు పర్సనల్ లైఫ్లో ఏదైనా చేసుకోండి, కానీ ఇక్కడ మాట్లాడేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి. అదర్వైజ్ ఒక రాంగ్ ఐడియాలజీని సొసైటీ మీద రుద్దినట్టు అవుతుంది. చాలా వండరబుల్గా ఉంటున్నారు ఈ మధ్య యంగ్ పీపుల్. చెప్పాలంటే వాళ్ళకి ఎవరేం చెప్పినా ఓకే అది రైట్ అన్న భావంలోకి వెళ్ళిపోతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ అనేది అందుకనే. వీళ్ళ మీద ఏం జరిగింది ఏంటంటే, ఈ అమ్మాయి ఏం మాట్లాడింది ఏంటి అంటే, ఈ అమ్మాయి స్టాండప్ కామెడీలో ఆ అమ్మాయికి 10,000 మంది 20,000 మంది ఆ టైంలో ఫాలోవర్స్ ఉన్నారు. అతనితో మాట్లాడుతా నువ్వేంటి అంటే మెడికల్ స్టూడెంట్ అని చెప్పింది. మీరు ఏం చేస్తారు ఏంటి అంటే
ఇట్లాగా చనిపోయిన తర్వాత డెడ్ బాడీస్ ఇస్తారు కదా, సో సారీ యాక్చువల్లీ డెడ్ బాడీస్ అనకూడదంట, క్యాడవర్ అని అనాలి అని చెప్పారు. సో క్యాడవర్, ఓకే సారీ నా ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే కనుక సారీ. సో క్యాడవర్ అంటారు వాటిని. అండ్ నాకు తెలిసింది ఏంటంటే వాటిని కట్ చేసే ముందు కానీ వాటి మీద వీళ్ళు ప్రయోగాలు చేసే ముందు కానీ ఒక ఓత్ తీసుకుంటారు, క్యాడవరిక్ ఓత్ అనేది అంటారంట. ఆ ఓత్ తీసుకుంటారు, చాలా రెస్పెక్ట్ఫుల్గా దాన్ని ఒక సైలెంట్ టీచర్గా ట్రీట్ చేయాలి, చాలా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేయాలి అని చెప్తున్నారు. కానీ అలాంటి వాటి మీద అలాంటి ఓత్ తీసుకొని వచ్చి మీరు ఏం చేస్తారంటే ఇట్లా స్కల్ కోస్తాం, అది కోస్తాం, ఇది కోస్తాం అని చెప్పి దాని తర్వాత ఏం చేస్తామంటే ఈ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటే ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ఉంటే వాటి మీద జోకులు వేసుకుంటే, ఏం జోకులు అంటే సైజెస్ మీద. అంటే ఒకళ్ళు ఒక నోబెల్ కాజ్ కోసం డొనేట్ చేసిన దాన్ని మీరు వాటి మీద వాటి సైజెస్ మీద మీరు జోకులు వేసుకుంటున్నారంటే మీరు మనుషులా ఇంకేమైనా నాకు అర్థం కాదు. మీరు డాక్టర్స్ని మనం ఏ వృత్తిని అనగానే దేవుళ్ళతో సమానం అంటాం. ఫ్యూచర్ దేవుళ్ళు వీళ్ళు. మాట్లాడే మాటలు కామెడీ పేరుతో. రేపు పొద్దున్న ఎవరైనా డొనేట్ చేయాలంటే అరే ఎందుకు డొనేట్, అసలు మ్యాక్సిమం ఎవరు చేయరు, చేసిన వాళ్ళు చేతులకు దండం పెట్టాలి. కానీ మీరు అలా జోకులు వేసుకుంటారని తెలిస్తే, మెడికల్ స్టూడెంట్స్ అలా జోకులు వేసుకుంటారని తెలిస్తే ఎవరైనా ఇస్తారా? ముందుకు వచ్చి ఇస్తారా ఎవరైనా? ఇవ్వరు. అండ్ ఐరనీ ఏంటంటే ఇది దారుణం. అసలు మనం ఎంత కరువుగలం అన్నది ప్రూవ్ అవుతుంది. దీని తర్వాత ఇది వైరల్ అయింది, ఎవరు దీన్ని తప్పుపట్టలేదు ఆ టైంలో. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఒక 2 లక్షల మంది ఆ అమ్మాయికి ఫాలోవర్స్ పెరిగారు మామ. 2 లక్షల మంది. నేను ఇక్కడ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి మంచి మాటలు ఎవరికి అవసరం లేదు. మనకు వ్యూస్ వెళ్ళినా కూడా సబ్స్క్రైబ్ చేసుకునేది చాలా తక్కువ. ఆ అమ్మాయి మాట్లాడిన ఈ పిచ్చి మాటలకి అమ్మాయి తెల్లగా క్యూట్గా కనిపిస్తే చాలు మనకి. కాల్స్తో నాకు అర్థం కాదు. 2 లక్షల మంది ఇన్స్టాగ్రామ్లో పెరిగారు, అమ్మాయి దెబ్బకి ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయింది. జస్ట్ వెళ్ళి ఒక షోలో కుళ్ళు జోకులు వేసినందుకు, దారుణమైన మాటలు మాట్లాడినందుకు 2 లక్షల మంది గొంతు దించుకొని ఎన్ని మంచి చెప్పినా ఏం చెప్పినా సరే 7,000 మంది 8,000 మంది పెరిగారు మనకి. అది కూడా ల్యాక్స్లో వ్యూస్ వెళ్ళిన తర్వాత. దానికి నవ్వాలా, దీనికి బాధపడాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సబ్స్క్రైబర్స్ పెడితే ఎంతమంది సబ్స్క్రైబర్ అయ్యారో అంతమంది ఫాలోవర్స్ వాళ్ళ మనకి డబ్బులు ఇచ్చి. అంత కరువుగా ఉన్నాం మనం. అబ్బాయిలే, మ్యాక్సిమం అబ్బాయిలే. వాళ్ళు లైవ్ పెడతానంటే 1000 మంది పెరిగారు మళ్ళీ ఆ లైవ్లో చూపించే అందాల కోసం. అంత కరువుగా ఉన్నాం మనం. దెబ్బగా అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయింది. అదైపోయింది. ఇప్పుడు ఈ క్లిప్ హిమాంశు తర్వాత ఈ క్లిప్ వైరల్ అయింది. సో పీపుల్ ఆర్ ఆస్కింగ్ లైక్ అబ్బాయి అయితే చేస్తారా, అమ్మాయి అయితే చేయరంటే ఎవరైనా మాట్లాడతారు. తప్పు అయితే ఎవరిదైనా తప్పే. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ అమ్మాయి విషయంలో సోషల్ మీడియాలో ఫుల్ ఫైర్లో ఉంది. ఆ అమ్మాయిని ఎంబీబీఎస్ నుంచి తప్పించాలి, ఇలాంటి వాళ్ళు పనికిరారు ఎంబీబీఎస్కి అని చెప్పి పీపుల్ పోస్టులు పెడుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ అమ్మాయి క్యాస్ట్, ఈ అమ్మాయి పాస్ట్ కూడా బయటకు వచ్చింది. అదేంటంటే మ్యాటర్ చాలా సెన్సిటివ్గా టర్న్ అయిపోయింది. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పోస్టులు పెట్టి ఈ అమ్మాయి ఒక రిజర్వేషన్ కేటగిరీకి చెందిన అమ్మాయి అని, సో వీళ్ళకి అందుకనే అసలు ఎలాంటి వృత్తుల్లో రిజర్వేషన్స్ ఉండకూడదని కొంతమంది, ఇంకొకళ్ళు అయితే ఒక స్టెప్ ముందుకేసి అసలు ఈ అమ్మాయి ఆ కేటగిరీకి చెందిన అమ్మాయి కదా, ఎంక్వైరీ చేయాలని, మాకు అనుమానాలు ఉన్నాయని చేస్తున్నారు. మామ, ఒక వ్యక్తి చేసిన తప్పు ఎప్పుడు ఒక కమ్యూనిటీని తప్పు పట్టకూడదు మనం. ఒక వ్యక్తి చేసిన తప్పుకి ఒక సిస్టమ్ని తప్పు పట్టకూడదు మనం. ఈ అమ్మాయి చేసిన తప్పుకి రిజర్వేషన్స్ తప్పు పట్టడం అన్నది కరెక్ట్ కాదు. దెర్ ఆర్ సర్టెన్ రీజన్స్ అవి ఎగ్జిస్ట్ ఉండటానికి. వాటిని ఎలా మనం నెమ్మదిగా తీసేయాలి అన్న దాని మీద ఆలోచించాలి తప్పితే, అంతేగాని ఆ అమ్మాయి వల్ల అదంతా కరెక్ట్ కాదు. ఎస్, ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు రేస్ చేస్తున్నారు. ఆ అమ్మాయి ఆ కేటగిరీ చెందిన అమ్మాయి కాదు, ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఏవో వాళ్ళ ఇంతకుముందు గొడవలు ఉన్నాయేమో తెలియదు కానీ అది రేస్ చేస్తున్నారు. అది మెడికల్ బాడీస్, నెక్స్ట్ మన గవర్నమెంట్ చూసుకోవాల్సిన మ్యాటర్. ఈ లోపల అమ్మాయి పాస్ట్ కూడా బయటకు వచ్చింది. ఆ అమ్మాయి కోసం ఎవరో వాళ్ళు మెసేజ్లు చేసుకున్న స్క్రీన్ షాట్స్ అన్ని పెడుతున్నారు. ఈ అమ్మాయికి 2 క్రికెటర్స్తో, పృథ్వీషా, బదోని వీళ్ళతో డేట్కి వెళ్ళిందని, డేట్ చేసిందని ఆ అమ్మాయి కూడా చెప్పింది. యాక్చువల్గా ఆ షోలో చెప్పింది, నేను 2 క్రికెటర్స్తో చేశాను, ఫామ్లో లేరు అంటే నీ వల్ల వాళ్ళ ఫామ్ పోయిందని చెప్పి ఆయన జోకేశాడు. నీతో ఫామ్లోకి వచ్చిన తాళ్ళకి ఫామ్ పోయిందని కుళ్ళు జోకులు వేసుకున్నారు, డబుల్ మీనింగ్ జోకులు వేసుకున్నారు. సో వాళ్ళతో దిగిన ఫోటోలు, అలాగే తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే తను చీట్ చేసిందని చెప్పి, ప్రొఫెసర్స్తో చీట్ చేసిందని. అసలు అంతా ఇంత కాదు, సోషల్ మీడియాలో అంతా ఇంత రచ్చ జరగట్లా. ఎంత నిజమో ఎంత అబద్ధమో కూడా ఎలాంటి సిచ్యువేషన్లో పడిందంటే అసలు నోబడి కేర్స్ నో. దీనికి అంతటికీ మూలం అమ్మాయి మాట్లాడిన మాటలే. ఇప్పుడు ఆ అమ్మాయి వాటి మీద రియలైజ్ అయ్యి సారీ చెప్పడానికి వచ్చింది, సారీ చెప్పింది, ఒక వీడియో చేసింది. బట్ జరగాల్సిన డ్యామేజ్ చాలా జరిగిపోయింది. 2 నెలల క్రితం అయినా
ఆ తప్పు నుంచి తప్పించుకోలేకపోయింది. సో ఇప్పుడు ఏడుస్తా సారీ చెప్తుంది. సో దట్ అమ్మాయి మెడికల్ డిగ్రీ కాపాడుకోవడంగా దేనికో, ఆ చదువు కాపాడుకోవడంగా దేనికో. బట్ పీపుల్ చాలామంది ఆ మూడ్లో లేరు, క్షమించే మూడ్లో. సో గవర్నమెంట్ రంగంలో దిగింది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మీద కేసులు పెట్టారు. నన్ను అడిగితే వీటిని బ్యాన్ చేసి పారదబ్బాలి. ఎందుకంటే పీపుల్ మన ఈ స్టాండప్ కామెడీలు ఇవన్నీ ఏదో మనల్ని మనం ఏదో ఇప్పుడు ఎవరు చాలామంది చాలా ప్రాబ్లమ్స్లో ఉంటారు. ఇప్పుడు జబర్దస్త్ ఇవన్నీ ఎందుకు ఫేమస్ అయినాయి? ఎందుకంటే ఉదయం నుంచి సాయం దాకా పనిచేసి ఇంటికి వచ్చేపాటికి ఏదో నవ్వుకుంటాం కాసేపు అన్న విధంగా ఫేమస్ అయినాయి. అందులోనే కొంచెం చెత్త ఉంది, డబల్ మీనింగ్ జోకులు అయ్యి అని చెప్పి. ఇది తీసేస్తే ఇక డైరెక్ట్ బూతులు, పిచ్చి మాటలు, ఎంపతి సింపతి చూపించాల్సిన విషయాల మీద కూడా జోకులు. ఇది ఇక్కడికి వెళ్ళి వాటి మీద వాళ్ళు వేస్తూ ఉంటే మళ్ళీ నవ్వుతూ ఉంటుంటే ఇంకా చిరాగ్గా ఉంది. అది మిగతా ఎల్లోళ్ళకి కూడా ఓకే, మనకి తప్పు అనిపించిన టైంలో తప్పు అనిపించింది, ఎంతమంది నవ్వుతున్నారంటే మనం ఎరిపప్పేమో అని చెప్పి వాళ్ళకి కూడా ఓకే ఇది యాక్సెప్టబుల్ అన్న విధంగా అయిపోతుంది. మళ్ళీ వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుకోవటాలు. వాటిని చాలామంది యూత్ చూసి ఓకే ఇదంతా ఓకేనేమో, ఎల్లనొచ్చేమో, మనం కూడా బయట ఎవరైనా ఏదనిచ్చేమో, ఇట్లా చేసేచ్చేమో, ఇట్లా కానిచ్చొచ్చేమో, ఇట్లా మాట్లాడచ్చేమో అని చెప్పి సొసైటీకి ఒక రాంగ్ ఐడియాలజీ. గవర్నమెంట్ వీటిని స్క్రూటినీ చేయాలి. ఇలా అగైన్ ఏమైతే తెలుసా, కొంచెం మంచిగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, కామెడీ చేసేవాళ్ళు, వాళ్ళకి అన్యాయం జరిగింది. అది ఇప్పుడు ఈ ప్రణీత్కి కూడా తన అకౌంట్ సస్పెండ్ అయిందా, తనే డియాక్టివేట్ చేశాడో తెలియదు కానీ పోయింది. నిన్న మొన్న ఏదో ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఉన్న మిగతా సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో దే స్టార్టెడ్ అవాయిడింగ్ హిమ్. తను అవాయిడ్ చేసేస్తున్నారు. సో ఏదైనా లిమిట్లో ఉండాలి, కంట్రోల్గా ఉండాలి. మనకు మైక్ ఉంది, మనకు స్టేజ్ ఉంది, ఏది పడితే అది మాట్లాడేస్తాం, ఏది పడితే చేస్తాం కామెడీ పేరుతో అంటే అది కరెక్ట్ కాదు. ఇవి ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో ఇది ఒక లెసన్గా మారాలి. లెసన్గా మారి మిగతా వాళ్ళు వీటి నుంచి నేర్చుకోవాలి. అంటే మన ఇట్లా స్టాండప్ కామెడీ పేరుతో పిచ్చి పిచ్చిగా చేస్తే మనకు కూడా తొక్క తీస్తారు అన్నది బలంగా వెళ్ళాలి. సరేనా? అంతేగా చెప్తే ఇది యాక్సెప్టబుల్లే, మనం ఇలా మాట్లాడేయచ్చు, ఇలా చేసేయచ్చు, ఇలా అనేయచ్చు, ఇలా మనం బూతులు తిట్టేయచ్చు అన్నది వెళ్ళకూడదు. సో వాట్ ఎవర్ హ్యాపెనింగ్ నాకేమనిపించిందంటే ఒక మంచి కోసం జరుగుతుంది, ఇంత హైలైట్ అవ్వటం, ఇదంతా అవ్వటం మంచి కోసం జరుగుతుంది. సో దట్ నెక్స్ట్ టైం ఇలాంటి చెప్పేటప్పుడు, ఇలాంటి చేసేటప్పుడు ఇలాంటి దరిద్రాలు మాట్లాడకుండా ఉంటారు, ఇలాంటి దరిద్రాలు చూపించకుండా ఉంటారు. అండ్ పీపుల్ అక్కడికి వెళ్ళి నవ్వుతూ ఉంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే నిజంగా అక్కడ ఎన్విరాన్మెంట్ అట్లా క్రియేట్ చేస్తారా, ఏదైనా లాఫింగ్ గ్యాస్ లాంటిది వదులుతారా సో దట్ వాళ్ళు నిజంగా ఎట్లా ఎంజాయ్ చేస్తారు నాకు అర్థం కాల. అంటే మనకి ఎవరో కొన్నిసార్లు ఏమైతే తెలుసా, కొన్ని ఇన్స్టెంట్గా మనకు రాంగ్ అనిపిస్తాయి. కొన్నిసార్లు ఎవరో ఇది తప్పు కదా అంటే ఆ యాంగిల్లో మనం ఆలోచించినప్పుడు తప్పు అనిపిస్తుంది. ఈ వైరల్ క్లిప్స్ అన్ని ఇన్స్టెంట్గా రాంగ్ అనిపించినవే. ఇటు సైడ్ మనం కూర్చొని చూస్తే మీరు ఎంతమంది డిగ్రీ చేస్తారు తెలియదు కానీ ఇటు సైడ్ కూర్చొని చూస్తే దీని మీద కామెంట్ చేయండి. ఇన్స్టెంట్గా చూడంగానే ఇది తప్పు అనిపించిన విషయమే. వీళ్ళు ఎలా నవ్వారు, ఎలా నవ్వుతున్నారు అని అనిపించినవే ఇవన్నీ. కొన్ని ఉంటాయి ఎవరైనా చెప్పిన తర్వాత తప్పు, మనకు ఆ టైంలో తప్పు అనిపించదు, అవును నువ్వు చెప్పినట్టు వస్తుంటే తప్పే అనిపిస్తుంది అని అనిపిస్తాయి. ఇందులో మెజారిటీ మనకి ఇన్స్టెంట్గా అనిపించేవి. అక్కడ ఉండే వాళ్ళు ఎట్లా నవ్వుతారు ఏంటని నాకు అర్థం కాదు. ఇంత మట్టుకు థ్యాంక్ఫుల్లీ నేను ఏ స్టాండప్ కామెడీకి అటెండ్ అవ్వాలా, మేబీ అటెండ్ అయితే నా ఆలోచనలు కూడా డిఫరెంట్గా ఉండేవేమో. లేదు ఏ చల్తాహే అన్న విధంగా. సో మీ ఒపీనియన్స్ ఇప్పుడు కామెంట్ చేయండి వీటి మీద. ఇలా ఇప్పుడు ఎన్ని రీల్స్ మీరు ఫార్వర్డ్ చేస్తున్నారు, దానికి రియాక్ట్ అయ్యో దీనికి రియాక్ట్ అవ్వదండి. అలా రియాక్ట్ అవుతే వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. చాలా కామెడీస్ అంటే అన్ని దరిద్రాలు ఉన్నాయి. ఇంక ఇప్పుడు రేపు పొద్దు నుంచి ఒక టాపిక్ మనకు మొదలైన తర్వాత అది ఇన్స్టాగ్రామ్ అల్గారిథం అనుకోండి, లేదంటే మనోళ్ళు అనుకోండి, వాటిని ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఇంకా అయ్యే మనకు వస్తూ ఉంటాయి. బట్ వీటన్నిటిని కాల్అవుట్ ఖచ్చితంగా చేయాలి. ప్రతిదానికి మనం వీడియో చేయలేం కానీ ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఒక యాక్షన్ మొదలైన తర్వాత పీపుల్ నుంచి కూడా కొంచెం బాధ్యత పెరుగుతుంది. కామెడీ చేసే వాళ్ళు కూడా కొంచెం బాధ్యతగా వ్యవహరిస్తారు రేపటి నుంచి. అది చూద్దాం. బూత్ తిట్టకుండా కామెడీ చేయగలగాలబ్బా. అది నేను ఇదే టైంలో ఒకటి చెప్తాను. ఈ మధ్య ఒక షో చూశాను నేను జెమినీ టీవీలో, మాస్ జాతర అని చెప్పి. నాకైతే అంత డబల్ మీనింగ్ ఎక్కడ కనిపించలే, బాగుందనిపించింది నాకైతే మాత్రం. సో చూశాను, నాకు నచ్చింది. డబల్ మీనింగ్ లేకుండా ఏమి లేకుండా మంచి కామెడీ, బూతులు లేకుండా, ఎస్పెషల్లీ బూతులు లేకుండా మంచి కామెడీని, క్లీన్ కామెడీని చేస్తున్నారు అని అనిపించింది. మన నవదీప్, జానీ మాస్టర్ అండ్ బిందు మాధవ్ గారు జడ్జెస్గా ఉన్నారు. సో ఆ డైరెక్టర్ కూడా కొంచెం మంచిగా నడిపిస్తున్నారు అనిపించింది. జబర్దస్త్ పోల్చుంటే బెటర్గా అనిపించింది నాకు అది ఆ షో. చూడండి ఎవరైనా మీకు ఏమనిపిస్తుంది ఏంటి అని చెప్పి. కొంచెం క్లీన్ కామెడీ ఉండాలనుకుంటే ఇలాంటి షోస్ కూడా మనం స్ట్రెస్ రిలీఫ్ కోసం చూడొచ్చు. ట్రై చేయండి ఒకసారి. వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసే ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వాటి మీద మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేయండి. మీకేమనిపిస్తుంది, ఇలాంటివి చల్తాహే ఓకే, ఇలాంటివి మనం మాట్లాడేసుకోవచ్చు ఈజీగా అని అనిపిస్తుందా, లేదంటే లేదు ఇలాంటివి హ్యాష్ టు స్టాప్. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేవాటికి మనకు సెన్సార్ ఉండదు. సోషల్ మీడియానే ఒక సెన్సార్.
తీసేస్తే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీళ్ళు రియాక్ట్ అయ్యి తీసేయాలి తప్పితే, వాళ్ళకి తప్పనిపించాలి తప్పితే, యూట్యూబ్లో అయినా సరే ఎక్కడ చోట కొంచెం ఆప్షన్ ఉంటుంది కానీ ఇన్స్టాగ్రామ్లో ఉండదు. యూట్యూబ్లో నిన్న మనం ఒక పాప కోసం పెట్టినప్పుడు ఏమైంది, అది మానిటైజ్ అవో అలాంటివి చాలా చాలా వీడియోలు అలాంటివి అవో, సెన్సిటివ్ మ్యాటర్స్ ఏవి అవో. సో వాటికి ఏమి రాదు. వేరే ఇన్స్టాగ్రామ్లో అలాంటిది ఏమి ఉండదు. నువ్వు బూతులు తిట్టుకున్నా కూడా అది వెళ్ళిపోతుంది, ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. అంటిల్ అన్లెస్ ఎవరిదైనా కంటెంట్ దొబ్బేస్తే వాళ్ళు స్ట్రైక్ వేయటం, లేదంటే వాళ్ళంతటా వాళ్ళు ఏదో రన్ చేసుకుంటా లేపేయటం అకౌంట్స్ని తప్పితే, అదర్వైజ్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటివన్నీ చల్తా. అందుకని ఇన్స్టాగ్రామ్లో ఇలాంటివన్నీ దరిద్రాలన్నీ వైరల్ అవుతూ ఉంటాయి. అది సంగతి. సో ఇలాంటి వాళ్ళు బాధ్యతగా ఉండాలని కోరుకుంటా ఎప్పుడైనా సరే. చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. ఎనీవే, ఇంకొక మ్యాటర్ మనం తెలుసు, ఒక విషయం మనం రోజు మాట్లాడుతున్నాం, ఈ మధ్య 2 రోజులు మాట్లాడట్లా, సాయంత్రం మాట్లాడుతుంది దానికోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్.